సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మూవీ రివ్యూలోకి వెళదాం. తెలుగు వాడైన తమిళ్ హీరో విశాల్ కొత్త సినిమా ఒక్కడొచ్చాడు ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు తెలుగులో సర్ప్రైజ్ హిట్లు అవుతున్నాయి. మరి ఈ ఒక్కడొచ్చాడు పరిస్థితి ఏమిటో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే ఓ వెర్రి డాను, ఓ పిచ్చి డాక్టరు, ఓ పెద్ద పోలీస్ ఆఫీసరు, అందమైన హీరోయిన్, వీళ్ళందరినీ నెంబర్ 1 వీపీలను చేసే హీరో. ఆ గేమ్ ఎలా సాగింది అన్నదే బేసిక్ గా ఈ సినిమా కథ. విశ్లేషణ విషయానికి వస్తే మనం కథ చెప్పుకున్న విధానాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇందులో ఓ విషయం లేని కథ ఉంది అని. ఎంత వెతికి చూసినా ఒక్క పాయింట్ తప్పించి ప్రత్యేకంగా ఈ సినిమాలో కనిపించిందే లేదు. ఆ ఒక్క పాయింట్ ఏంటంటే, అది కూడా అందరికీ కాదు, రస హృదయులకి, ముఖ్యంగా యుక్త వయసు వచ్చిన ఆ పైబడిన శృంగార ప్రియులందరికీ ఈ హింట్ ని బట్టి క్యాచ్ చేసేయచ్చు తమన్నా గురించే మాట్లాడుకుంటున్నామని. అంటే ఆవిడ ఇంతకు ముందులో ఏ సినిమాల్లో కనిపించినంత హాట్ గా కనిపించిందని కాదు, ఉన్న విషయాల్లో ఆవిడ గ్లామరస్ మ్యాటర్ తప్పించి మాట్లాడుకోవడానికి మరో విషయం లేదు అని. ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళని మరీ దారుణంగా బాధ పెట్టేయకుండా తమన్నా తన అవకాశం మేర ఎంటర్టైన్ చేసి పంపించింది అని చెప్పడం అన్నమాట. ఆ సంగతి పక్కన పెట్టేస్తే ఈ సినిమాలో ఉన్న మిగతా సంగతుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విశాల్ సినిమా అంటే ఎంత కాదు అనుకున్నా ఏదో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంటది, మంచి ఫైట్లు ఉంటాయి అని అనుకునే తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు, ముఖ్యంగా మాస్. కానీ చిత్రంగా ఈ సినిమాలో విశాల్ అండ్ టీమ్ కామెడీ చేయడానికి ప్రయత్నించారు. అది మనం చాలా తెలుగు సినిమాల్లో చూసి ఇక జాలే వద్దు అని వదిలేసిన తరహా కామెడీ అన్నమాట. హీరోయిన్ ని ప్రేమలో దింపడానికి ఓ బకరా కమెడియన్ ని పట్టుకుని వాడిని రకరకాలుగా టార్చర్ చేస్తూ కామెడీ జనరేట్ చేయడం అనే ప్రాసెస్ ని మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం. అదే తరహా ఎపిసోడ్స్ తో ఫస్ట్ హాఫ్ అంతా నడుచుద్ది. పాపం ఆ కమెడియన్ అంత కష్టపడి ఎన్నో టార్చర్స్ అనుభవిస్తే హీరోయిన్ ఏమో అర్థం లేకుండా ఒక చిన్న మూమెంట్ లో చటుక్కన హీరోతో ప్రేమలో పడిపోద్ది. ఇలాంటి అమ్మాయి కోసం పాపం హీరో ఆ కుర్రాన్ని ఇంతలా ఇబ్బంది పెట్టాడు అనిపించక మంది మనకి. ఇక సెకండ్ హాఫ్ లో విలన్స్ ని ఏమార్చడానికి ఇంకో బకరా కమెడియన్ వడివేల్ డబ్బింగ్ బ్రహ్మానందం చెప్పారు. ఇది సేమ్ థింగ్, అమాయకుడిని చేసి హీరో అతని పని కానిచ్చుకోవడానికి రకరకాలుగా టార్చర్ పెడతాడు. సినిమా ట్రైలర్ చూసి మంచి యాక్షన్ ఫిల్మ్ ఏమో అనుకున్నాం, కానీ కామెడీతో షాక్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో విశాల్ ఎంచుకున్న వెరీ బ్యాడ్ స్క్రిప్ట్ ఇదేనని గట్టిగా చెప్పొచ్చు. ఫార్ములా బేస్డ్ మసాలా ఎంటర్టైనర్ ట్రై చేశాడు. తెలుగు ఆడియన్స్ కి అయితే ఈ బొమ్మ ఎక్కడం చాలా కష్టం, అర్థమవుతుంది. రెండో రోజే థియేటర్ల దగ్గర జనమే కనిపించలేదు. ధృవతో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన హిప్ హాప్ తమిళ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. పాటలు పర్వాలేదు లాగానే ఉన్నాయి కానీ పెద్ద ఇంప్రెసివ్ గా అనిపించలేదు. మిగతా సాంకేతిక విభాగాల పనితీరు కూడా సోసోగానే ఉంది. మొత్తంగా ఈ ఒక్కడొచ్చాడు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే విశాల్ నుండి తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమా అయితే ఇది కాదు. ఈ విషయాన్ని పందెం కోడి గ్రహించాలి. ఒక్కడొచ్చాడు సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినిబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినిబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.